మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన కృష్ణమోహన్ రెడ్డి గురించి, కాదంబరి జత్వానీ కేసులో అరెస్ట్ అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గురించి సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. వారి నేర చరిత్ర ఇప్పటిది కాదని, గతంలో ఉగ్రవాదులకి హెల్ప్ చేసిన వారికి వీరిద్దరూ హెల్ప్ చేసినట్లుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో, ఇంతకీ ఉగ్రవాదులకు హెల్ప్ చేసిన వారికి ఈ ఇద్దరు ఎటువంటి సహాయ సహకారాలు అందజేశారు అనేది మనం ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. కాదంబరి జత్వానీ గారిని ఈ హింసించినటువంటి కేసులో అరెస్ట్ అయిన పిఎస్ఆర్ ఆంజనేయులు గారిది, అలాగే మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయినటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారిది, వారిద్దరి గురించి సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వారిద్దరి నేర చరిత్ర ఇప్పటిది కాదు, గతం నుంచే ఉంది. గతంలో అసలు ఉగ్రవాదులకు హెల్ప్ చేసిన వారికి వీరు హెల్ప్ చేశారు అన్నట్లుగా వీరి మీద కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు వీరు ఏం చేశారు? కృష్ణ గారు, మనకి ఈ మధ్యకాలంలో సంచలనం కలిగించినటువంటి కేసుల్లో మద్యం కుంభకోణం ఎటువంటిదో, అదేవిధంగా కాదంబరి జత్వానీ గారి ఆమెని అరెస్ట్ చేసి తీసుకురావడం, హింసించడం అనేటువంటి కేసు కూడా, ఈ రెండు సంచలన విషయాలు. కాదంబరి గారి జత్వానీ గారి ఆ కేసుకు సంబంధించి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆల్రెడీ జైల్లో ఉన్నారు. అదే జైల్లో మద్యం కేసులో కృష్ణమోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా ఒక అధికారులుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత సహకారాలు అందించాలో అంతవరకు ఇచ్చారనేటువంటిది ఆరోపణలు చాలా ఉన్నాయి. ఎందుకంటే కృష్ణమోహన్ రెడ్డి గారు ఒక టైంలో కర్నూలు ఎంఆర్ఓగా పనిచేసినప్పుడు, తర్వాత ఉద్యోగాన్ని రిజైన్ చేసి తర్వాత పార్టీలకి జగన్మోహన్ రెడ్డి గారికి రావడం, తర్వాత పిఏ నుంచి ఓఎస్డీ, గవర్నమెంట్ వచ్చేటికి ఓఎస్డీగా మారడం మనం చూసాం. అదేవిధంగా పిఎస్ఆర్ ఆంజనేయులు గారి చరిత్ర ఒకసారి పాత దాఖలు తీసుకుంటే ఆయనది చాలా పెద్ద హిస్టరీ ఉంది. అనేకమైనటువంటి కేసుల్లో కొంచెం ఇబ్బందికర వాతావరణంలో కూడా అతను ఉన్నట్టుగా మనకి ఉన్నాయి, సమాచారాలు ఉన్నాయి. వీళ్ళిద్దరితో ఒకే జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఈ ప్రస్తావన, దాదాపు 2001లో 24 ఏళ్ళ క్రితం మన అందరికీ చాలామంది మర్చిపోయి ఉంటారు. ఇప్పుడు ముంబై పేలుళ్ళకి సంబంధించి అబూ సలం, తర్వాత మోనికా బేడి, ఆయన ప్రియురాలు మోనికా బేడి అంటారు. వాళ్ళిద్దరికీ కూడా అప్పట్లో కర్నూలులో వాళ్ళకి దొంగ పేర్ల మీద పాస్పోర్ట్లు క్రియేట్ చేసుకుని వాళ్ళు విదేశాలు పారిపోయినట్టుగా వార్తలు. అప్పుడు దానికి సహకరించినప్పుడు ఆ టైంలో ఎంఆర్ఓగా ఉన్నది కృష్ణమోహన్ రెడ్డి గారు. ఓకే. అదే జిల్లాకి ఎస్పీగా ఉన్నది పిఎస్ఆర్ ఆంజనేయులు గారు. అంటే సార్, ఇప్పుడు కృష్ణమోహన్ గారు అలాగే ఇటు పోతే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, వీరిద్దరు కూడా అబూ సలేంకి ఆయన ప్రియురాలైనటువంటి మోనికా బేడి, వీళ్ళిద్దరికీ దొంగ పాస్పోర్ట్లు చేసే విషయంలో సహాయ సహకారాలు. అంటే అప్పట్లో ఎంఆర్ఓగా ఉన్నాడు ఈయన. అప్పుడు పేర్లు కూడా చెప్తానండి. మోనికా బేడికేమో సనా మాలిక్ కమల్ అనే పేరుతోటి, అబూ సలీంకేమో రమిల్ కమల్ మాలిక్ అనే పేర్లతోటి ధృవపత్రాలు క్రియేట్ చేసేస్తే దాని ద్వారా వాళ్ళ పాస్పోర్ట్లు క్రియేట్ చేసుకున్నారు. అక్కడి నుంచి విదేశాలు పారిపోవడానికి వాళ్ళకి ఇదైంది. తర్వాత ఏమైందో తెలీదు. తర్వాత కృష్ణమోహన్ రెడ్డి గారి ప్రాసిక్యూషన్ ముందు సాక్షిగా మారిపోయాడు. ఆ తర్వాత అంటే మనం ఏమని ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఈ రోజున ఒక పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడి దగ్గర పిఏగా పనిచేసి తర్వాత ఓఎస్డీగా ఇచ్చి తర్వాత మద్యం కుంభకోణంలో చక్రం తిప్పాడు, అతను కూడా మూల సూత్రధారుల్లో ఒకడు అనేటువంటిది ఈరోజు కృష్ణమోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభియోగం. దాని మీద అతను జైల్లో ఉన్నాడు. అదే సందర్భంలో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఆయన ఒక ఐపీఎస్గా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎంతవరకు సహకరించాలో అంతవరకు సహకరించడమే కాకుండా జత్వానీ కేసులో చూసాం. అత్యుత్సాహంతో మళ్ళీ ముంబై పంపించి ఐపీఎస్ఎల్ని ఆమెని అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఆమెను ఏ విధంగా హింసించారో మనకంతా అమ్మాయి తర్వాత బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత నొరిపింది. అయితే ఇతను అరెస్ట్లు అయినప్పుడు ఇద్దరు కూడా అటు మధ్య కుంభకోణంలో కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు, ఈ జత్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, తెలియదు, గుర్తులేదు, నాకు అసలు ఆ అమ్మాయి ఎవరో తెలియదు అన్నాడు ముందు ఈయన పిఎస్ఆర్ ఆంజనేయులు. తర్వాత ఏమన్నాడు, బ్యాడ్ లేడీ అన్నాడు. అంటే ఆయన దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు గుడ్ బాయ్, ఆ అమ్మాయి బ్యాడ్ లేడీ అన్నాడు. తర్వాత ఇప్పుడు అన్నీ గుర్తు చేసే పరిస్థితిలో ఉంటారు కదా పోలీసులు. అంటే ఏమైందంటే వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు ఒకే సెల్ అంటే మీన్స్ ఒకే జైల్లో ఉన్నారు, విజయవాడ జైల్లో ఉన్నారు. మద్యం కుంభకోణం కేసులోని, తర్వాత ఏమో ఏపీపీఎస్సీ కేసుల్లో, తర్వాత ఏమో జత్వానీ కేసుల్లో ఆ నిందితులు అందరూ ఒకే జైల్లో ఉన్నారు ఇప్పుడు మొత్తానికి. అందుకని ఎవరైతే గత 24 సంవత్సరాల క్రితం ఒక అధికారులుగా పనిచేసిన వ్యక్తులు కట్ చేస్తే 24 సంవత్సరాల తర్వాత ఒక నాయకుడికి
అండదండలుగా ఉండి అతని వలన ఒకే జైల్లో ఉన్నారు ఇప్పుడు. అంటే పాత ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఏమీ అబూ సలీం కేసును మోనికా బేడి కేసు బయటకు వచ్చినట్టు కాదు. వీళ్ళ నేర చరిత్ర అప్పటి నుంచి ఉందని, ఏ విధంగా వీళ్ళు గతంలో ఏ విధంగా సహకారాలు అందించారో నేరస్తులకి, ఆ తర్వాత ఏ విధంగా ఇప్పటికే అదే విధంగా కొనియాడుతున్నారు. ఈ మధ్యన చూసాం కదండి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిది, ఆయన్ని కోర్టు తీపిచ్చింది విజయవాడ పరిసరాలు దాటి వెళ్ళకూడదు అని చెప్పేసి అని. వచ్చి హైదరాబాద్లో కూర్చొని ఫామ్ హౌస్లో కూర్చున్నాడు ఆయన వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అంటే దీని వెనకాల ప్రమాదం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఎవరైతే ఉన్నారో ఆ గ్యాంగ్ వాళ్ళు ఈ రోజు నేరస్తులు కాదు, నేరస్తుల సహకారాలు అందించిన వాళ్ళు కాదు. వీళ్ళ చరిత్ర అంతా నేర చరిత్ర చాలా ఉంది అనేటువంటి విషయం. అదేవిధంగా అనేక మంది ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా మాట్లాడితే ఈ జనం అంతా కూడా విజయవాడ జైల్లో ఉన్నారు. వలమిన అంశీ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఒకళ్ళే అరెస్ట్లు అవ్వడం, విజయవాడ జైలుకి వెళ్తారు. అంటే విజయవాడ జైలు ఒక ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఒక పార్టీ ఆఫీస్గా మారిపోయింది. అది మొత్తం అందరూ అక్కడే ఉంటారు. ఆ నాయకులతో ఏమైనా మాట్లాడాలంటే మీరు విజయవాడ జైలుకి వెళ్ళాల్సిందే. మామూలుగా నాయకులతో పార్టీ ఆఫీసులకు వెళ్తాం, ఇప్పుడు విజయవాడ జైలుకి వెళ్ళాలి. అంటే ఈ విధమైనటువంటి నేర చరిత్ర ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజున వచ్చి ఏదో అద్భుతమైనటువంటి వేమన సత్యాలు, సుమతి శతకాలు చెప్తా మాకేమీ సంబంధం లేదని మాటలు మాట్లాడుతుంటే, ఇప్పుడు వచ్చిన ఈ చరిత్రల మాట గతంలో 24 సంవత్సరాల క్రితమే వీళ్ళు ఇటువంటి పనులు చేశారు, ఈరోజు కొత్తగా చేయట్లేదు. వీళ్ళకి అనుభవం ఉంది ఈ నేరాల్లోనే, నేర చరిత్రలోనే వీళ్ళకి ఆల్రెడీ అనుభవం ఆరితేరిన వాళ్ళు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టుకుని వాళ్ళతోటే కార్యక్రమాలు చేయించుకుంటున్నాడు అన్న దానికి ఉదాహరణ. ఇప్పుడు ఈ విషయాలు ఎలా వెలుగులోకి వచ్చాయి సార్? అంటే పత్రికాముఖంగా ఈరోజు పత్రికలను వచ్చిందండి, బహిరంగంగాను పత్రికల్లో వచ్చి అసలు కృష్ణమోహన్ రెడ్డి గారు ఏంటి, అతని చరిత్ర ఏంటి, ఒక అధికారిగా ఉండి అతను ఎందుకు రాజీనామా చేసి ఎలా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పిఏ చేరి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఓఎస్డీగా మారి ఏ విధంగా అక్కడ కూర్చొని చక్రం తిప్పాడు అన్న విషయాలు. అదేవిధంగా పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద ఆయన డ్యూటీలో ఉండగానే అనేక రకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి అతని మీద. సరే ఆ ఆరోపణలన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే అనవసరం, కానీ అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. ఆయన కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్ని రకాల దుర్మార్గాలు చేశాడు అనేది ఒకటి వస్తున్నాయి. ఇప్పుడు ఇవన్నీ వస్తున్నాయి. అందుకని అంటే విచిత్రం ఏంటంటే వాళ్ళందరూ అప్పట్లో అధికారులుగా కలిసి పనిచేశారు. అదే ఇద్దరు ఈరోజు ఖైదీలుగా ఒకే జైల్లో ఉన్నారు. అందుకని ఇప్పుడు ఎన్ని బయటకు వచ్చింది. ఇప్పుడు ఇది ఒక సంచలనంగా ఎందుకు మారుతుందంటే, 2 వేరు కేసుల్లో అరెస్ట్ అయినటువంటి ఇద్దరు ఒకటే జైల్లో ఉన్నారు. ఇద్దరు కూడా 24 సంవత్సరాల క్రితం ఒకే జిల్లాకి అధికారులుగా పనిచేశారు. ఆయనేమో జిల్లా ఎస్పీగా పనిచేశాడు, ఈయనేమో ఎంఆర్ఓగా పనిచేశాడు. నెంటుంది ఇటువంటి నేర చరిత్రలందరినీ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించాడు అన్నదే ఈరోజు మనకి ప్రధాన అంశం. అంతే తప్ప పాత కేసులన్నీ బయటకు వస్తున్నాయని కాదు. ఈరోజు పత్రికలో వచ్చేటప్పటికీ ఓహో వీళ్ళ చరిత్ర ఇదా. నిన్న మాట వరకు కృష్ణమోహన్ రెడ్డి గారు అంటే ఎవరికి తెలియదు. మామూలుగా కృష్ణమోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డిపై రాజకీయాల్లో తిరిగిన వాళ్ళకి ఎవరికి తెలిసినంటే జగన్మోహన్ రెడ్డి గారి ఓఎస్డీ, అది అంతకుముందు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి పిఏ దగ్గరగా ఉంటాడు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాలనుకున్నా ఆయన ద్వారానే బయటకు వెళ్తాయని తెలుసు. కానీ ఇంత చరిత్ర, ఇటువంటి చరిత్ర అంతా ఉంది అనే విషయం ఈరోజు బయటకు వస్తుంది. కాబట్టి ఓహో జగన్మోహన్ రెడ్డి గారు అనే గ్యాంగ్ అంతా ఇంతేనా, ఆయనే కాదు ఆయన గ్యాంగ్ అంతా ఇంతేనా అనే విషయం బయటకు వస్తున్నాయి. ఇంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.